చెప్తున్నారు సత్యవతి గారు. మ్యామ్ చెప్పండి. ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యులు పోడియం చుట్టుముట్టడానికి ఎందుకు ప్రయత్నించారు, అలాగే మంత్రి పొంగులేటిపై కౌశిక్ రెడ్డి దాడి చేయడానికి ప్రయత్నించారని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మ్యామ్ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కేటీఆర్ గారిని టార్గెట్ గా అనేక అంశాలని ఆరోపణ చేసింది. ఇవాళ కేవలం ఒక అంశం వచ్చింది కాబట్టి, కేటీఆర్ గారి మీద ఆరోపణ వచ్చింది కాబట్టి ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో పట్టుబట్టమని చెప్పేసి అంటే చర్చించాలని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడలేదు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఆరోపణ ఏంటి? ఫస్ట్ తీసుకొచ్చిన ఆరోపణ ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ ను ఒక 3 నెలల పాటు కొనసాగించారు. ఫోన్ ట్యాప్ చేశారు. వాళ్ళకి ఎలాంటి ఆధారాలు ఈ ప్రభుత్వానికి దొరకలేదు. ప్రజల ముందు చులకనైపోయింది. నెక్స్ట్ ఏం స్టార్ట్ చేసిరు? ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ ను స్టార్ట్ చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లో ఏదో జరిగిపోయింది, ఇంకేదో చేశారు, అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయి, లేకపోతే పార్టీలు చేసుకుంటున్నారు, పర్మిషన్ లేకుండా పార్టీ అని చెప్పేసి అదొక 1 నెల రోజుల పాటు కొనసాగించారు. అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. థర్డ్ ఏం చేశారు? ఇంకా వాళ్ళకి ఏం దోయక ఒక మంత్రి గారిని ఉసిగొల్పడం జరిగింది. చార్చడం కోసము సభ్య సమాజము సిగ్గుపడే విధంగా తలదించుకునే విధంగా ఒక మంత్రి గారి నోటితో అనరాని మాటలు అనిపించినటువంటి ఈ ప్రభుత్వం. ఆ తర్వాత ఏమైంది? అది కూడా బెడిసి కొట్టింది. తర్వాత ఏం చేశారు? లగచర్ల విషయంలో ఏదైనా దొరుకుద్దేమో కేటీఆర్ గారిని అక్కడైనా సరే ఖచ్చితంగా కార్నర్ చేయాలి అని చెప్పేసి భావించారు. అక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చేసరికి మళ్ళీ వాళ్ళే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. ఇప్పుడు ఇది ముందు పెట్టుకున్నారు. అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఈ తెలంగాణ కోసము అహర్నిశలు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగా నుండి కొట్లాడి తెలంగాణను తెచ్చుకొని ఏర్పడ్డ తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించినటువంటి ఒక మంత్రి మీద ఎప్పటికప్పుడు విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తూ చులకన చేస్తూ వ్యక్తిగత జీవితాన్ని కూడా డిస్టర్బ్ చేసే వైపుగా ఆయన ఏమంటారు పరువు తీసే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చర్చ పెట్టాల్సిందని చెప్పేసి మాట్లాడారు. ఒక రోజుకే మాట్లాడారు. సత్యవతి గారు తర్వాత ఇవాళ అసెంబ్లీలో చర్చ ఎందుకు చేయాలని చెప్పేసి ఎస్ ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటే పెట్టండి, నేను అసెంబ్లీకి వస్తున్నా కదా, నేను క్లారిటీ ఇస్తా అని చెప్పేసి మాట్లాడాడు. ఎందుకు పెట్టలేదు? పెట్టడానికి ఇబ్బంది ఏంటి? ఎందుకు భయపడుతున్నారు? పొడిగించండి, ఇంకో 2-3 రోజులు పొడిగించండి అసెంబ్లీని. ప్రజల కోసమే కదా, మీరు ప్రజాపాలన కదా, ప్రజల కోసం ఏర్పడినటువంటి పాలన కదా మీది. ఏమైంది? ఒక మంత్రి, ఒక మాజీ మంత్రి ఈ రోజు తెలంగాణకు ఒక ఆదర్శంగా ఉన్నటువంటి మంత్రి అట్లాంటి వ్యక్తి మీద పదే ఆరోపణలు చేస్తున్నప్పుడు ఒక అసెంబ్లీ సాక్షిగా పెట్టండి అని చెప్పి. సత్యవతి గారు, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఖరారయ్యాక బిల్లులపై చర్చ జరుగుతుండగా కేటీఆర్ కు సంబంధించిన ఈ దేశ ఫార్ములాపై బీఆర్ఎస్ చర్చకు పట్టుబడడం సబమే అంటారా? ఎందుకు సబబు కాదు మేడం? ఎందుకు సబబు కాదు? సబబు కాదని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా? ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు పదే చేస్తున్నప్పుడు ఎస్ నా మీద ఆరోపణలు చేస్తున్నా, సాక్ష్యాలు ఉంటే పెట్టండి, అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పేసి మాట్లాడడం తప్పెట్లవుతుంది? అసలు ఆయనకే హక్కు లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు ఏ విషయాలు మాట్లాడగలుగుతారండి? ఏ విషయాలు మాట్లాడలేరు. ఒకవేళ ఇబ్బంది అయితే నేను అసెంబ్లీని పొడిగించమని చెప్పేసి అంటున్నాము. అసెంబ్లీ పొడిగించి చర్చ పెట్టండి. ఇంకా ఈ ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ధరణిలో లోపాలున్నాయని రేవంత్ గారు చెప్పారు. ధరణిపై అధికార పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటి? మరి కేసును డైవర్ట్ చేయడానికి మరి ధరణిని హైలైట్ చేస్తున్నారా? మేడం అంటే మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ లోకి పాల్గొని, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు కాలేదు, వాళ్ళు చెప్పినటువంటి ప్రజాపాలన అమలు కాలేదు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏవైతే ఉన్నాయో అమలు కాలేదు. ఇవాళ వాళ్ళు ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పేసి అడుగుతుంది. అది వాళ్ళకి మింగుడు పడట్లేదు కాబట్టి ఇవి తీసుకొస్తున్నారనేది స్పష్టము. 55 కోట్ల రూపాయలు ఈ ఫార్ములా రేసుకు పెట్టింది వాస్తవము. 55,000కు 55,000 స్పోర్ట్స్ అథారిటీకి అందిన తర్వాత మేము రిసీవ్ చేసుకున్నామని చెప్పిన తర్వాత అవినీతి ఎక్కడిది? అందులో వెరీ సింపుల్ లాజిక్ కదా, అవినీతి ఎక్కడిది?
ఎక్కడ అవినీతి ఒకవేళ అవినీతి ఉంటే వాళ్ళకి ఎందుకు భయం అవుతుంది అసెంబ్లీలో చర్చించడానికి? కేటీఆర్ గారి అరెస్ట్ తప్పదంటూ ఒక్క నిమిషం, కేటీఆర్ గారి అరెస్ట్ తప్పదంటూ పొద్దు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా, మరి నిజంగానే ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఈ ఫార్ములా కేసులో అసలు ఏం జరిగింది, ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చంటారు? ఒక్కటి మేడం, ఇక్కడ ప్రకృతిని కాపాడడం కోసము ఎలక్ట్రిక్ వాహనాలని ప్రజల్లోకి తీసుకురావడం కోసం, వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపును తీసుకురావడం కోసం, ఒక ప్రతిష్ట కోసం చేసినటువంటి కార్యక్రమం అది దానివల్ల ఎంత మంచి గుర్తింపు వచ్చిందో హైదరాబాద్ కి మనందరికీ తెలుసు. దాన్ని అబాసుపాలు చేసే విధానాలు వీళ్ళు చేయడం వల్ల ఈ ఫార్ములా రేస్ అనేది కంటిన్యూ చేయకపోవడం వల్ల ఈ ప్రభుత్వం మీద కూడా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద కూడా ఆ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. లెటర్లు కూడా అనేకం రాయడం జరిగింది. ఇది ఫార్ములా క్యాన్సిల్ చేసుకోవడం వల్ల మీరు ఫైన్ కూడా కట్టాలని చెప్పేసి వాళ్ళు ఈ రోజు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అందులో ఎలాంటి అవినీతి జరగలేదు మేడం. కేటీఆర్ గారి మీద ఒక కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం ఉంది. ప్రశ్నించడానికి వీలు లేని విధంగా ఉంది. ఆయన్ని కార్నర్ చేయాలని చెప్పి చూస్తుంది. వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకుంది తప్పితే వేరేది ఏమీ లేదు. అందులో ఎలాంటి అవినీతి జరగలేదు. ఓపెన్ సీక్రెట్. అక్కడ 54.88 crores బ్యాంకు నుంచి తీసుకోవడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అది స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించారు. అది కేవలం ప్రజల కోసం. మేడం, హైదరాబాద్ ఒకప్పుడు ఎలాగా ఉండేది మేడం? ఒకటేసారి మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత, ఐటీ మినిస్టర్ అయిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు అనేవి మారిపోయినాయి మేడం. వర్షం వస్తే చెత్త ఎంత దారుణంగా ఉంటుండే రోడ్ల మీద. అసలు ఈ రోజు ఎక్కడైనా చెత్త ఉందా? అసలు ఆ ఘనత ఎవరిది? కేటీఆర్ గారిది కాదా? అసలు ఎక్కడికక్కడ వాహనాలను పెట్టి ఇంటింటికి వచ్చి ఇవాళ చెత్త తీసుకొని పోతున్నారు అంటే అసలు దాని వెనకాల ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కూడా అంటే ఇక్కడ ఒక మరో విషయం, మరోవైపు ఇన్ని రోజులు గుర్తుకు రాని ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి బీఆర్ఎస్ కి ఇప్పుడు గుర్తొచ్చిందా అని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు కదా. కేటీఆర్ మీద కేసు అవగానే ఇప్పుడు దీనిపై వాదించాలని పట్టుబడుతున్నారని కూడా రేవంత్ కదా మేడం. ఒకటి కాదు కదా, ఫస్ట్ వీళ్ళు ఏం మాట్లాడారు? ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద ఈ రోజు వరకు వీళ్ళు ఏం చేశారు మేడం? ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలని బయట పెట్టింది? తర్వాత ధన్వాడ ఫామ్ హౌస్ సంబంధించింది ఏమైంది? ఎన్ని ఆరోపణలు చేశారు? ఫార్ములా రేసింగ్ లో అక్రమాలు జరిగాయని స్వయంగా దావా వేసరికి నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు. నిన్న కాక మొన్న లగచర్ల ఇష్యూ ఏమైంది మేడం? అంటే ఆరోపణలు చేసుకుంటూ పోతే యువతని వాళ్ళకు చీము నెత్తురు. ఫార్ములా రేసింగ్ లో అక్రమాలు, సత్యవతి గారు, ఫార్ములా రేసింగ్ లో అక్రమాలు జరిగాయని స్వయంగా రేసింగ్ ప్రతినిధులే చెప్పారు తనతో అని రేవంత్ కామెంట్ కూడా చేశారు. రేవంత్ రెడ్డి గారు రేసింగ్ ప్రతినిధులు చెప్పారా? చెప్తే బయట పెట్టమని చెప్పండి. మేము సవాలు విసురుతున్నాం, వాళ్ళని బయట పెట్టమని చెప్పండి. అట్లా చెప్పిన వాళ్ళు ఈ ప్రభుత్వం మీద మళ్ళీ ఎందుకు అబాండాలు వేస్తారు? ఈ ప్రభుత్వం మీద ఎందుకు పోరాటం చేస్తున్నారు? వీళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం వల్ల మాకు నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? ఎందుకు వాళ్ళు ఫిర్యాదులు చేయాల్సి వస్తుంది? నోటీసులు ఎందుకు పంపించాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి? ఒకవేళ అదే నిజమైతే వీళ్లకు మేడం ఒక్కటే చెప్తున్నా, వీళ్లకు చేత కాదు, పరిపాలన చేత కాదు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల మీద అసెంబ్లీ సాక్షిగా నిలబడి వాదించే దమ్ము, ధైర్యం, సత్తా ఈ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది ఈ రోజుతో స్పష్టమైంది ప్రజలకి. ఈ రోజుతో స్పష్టమైంది. లఘుచర్ల ఇష్యూలో ఎంత మాట్లాడిరు మేడం? ప్రజల ప్రభుత్వం అని చెప్పి సొంత నియోజకవర్గంలో రైతులను అరెస్ట్ చేయించి వాళ్ళ చేతులకు బేడీలేసి 20-22 రోజులు జైల్లో పెడతారా? వాళ్ళని గిరిజన బిడ్డల్ని జైల్లో పెడతారా? ఇంత సిగ్గుచేటు మేడం. వీళ్ళు మాత్రం వేములవాడకు పోయి ఒక్కొక్క ప్లేట్ ఖర్చు 32,000 రూపాయల మేడం. ఒక్క ప్లేట్ ఖర్చు. అదే రైతు కష్టపడి పంటలు పండించి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు గాని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ, చేయాల్సినటువంటి రైతు రుణమాఫీ గాని, కేసీఆర్ గారు గతంలో పెట్టినటువంటి రైతు బీమా గాని అందించే దమ్ము, ధైర్యం వీళ్ళకు ఉందా? అసలు ఎందుకు వెనక్కిపోతున్నారు వీళ్ళు? మేడం మీరు చూడండి, ప్రతి మంత్రి ప్లస్ సీఎం గారు మిగతా వాళ్ళందరూ ఇవాళ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ఆ రోజు ఫ్లైట్ లో పోతే ఎట్లా మాట్లాడారు? మరి ఈ రోజు ఎట్లా తిరుగుతున్నారు? ప్రజాపాలన కదా, ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు కదా, ఫ్లైట్లు ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏది చేసినా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి అదే అంతకన్నా పరిస్థితి. రైట్. కేటీఆర్ గారిని
టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి 4 ఆరోపణలు చేశారు. ఒక్క ఆరోపణనైనా వాళ్ళు నిలబెట్టుకున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కేటీఆర్ గారు అడుగుతున్నారు అసెంబ్లీ సాక్షిగా, పెట్టండి ప్రజలందరికీ అర్థమవుతుందని చెప్పేసి అంటున్నారు. తప్పేంటి? మీ దగ్గర ఆధారాలు ఉంటే పెడితే కేటీఆర్ గారే అబాస్ పాలు అవుతారు కదా. ప్రజల ముందు మీరు ప్రజా శిక్ష కన్నా ఇంకేముంటది మేడం ఎక్కువ శిక్ష చెప్పండి? కోర్టుకు పోయి కోర్టులు తేల్చేదాకా